ఇంకా కొద్ది రోజులు ఎలక్షన్స్ జరగబోతున్నాయినా ఎక్కడ చూసినా ఏపీ అంతా బాగా హాట్ టాపిక్గా ఉంది. వైసీపీ టీడీపీ అయినా పోటాపోటీగా ఉంది. మీకు తెలిసి ఎలా ఉండబోతుంది? టీడీపీ అనేది పోటాపోటీ అనే ప్రసక్తే లేదు, అసలు అవకాశమే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతమైన పరిపాలన కాబట్టి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తారు. టీడీపీ వాళ్ళు ఊరికి పైకి మాత్రం ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకంటే అసలు సోదిలో కూడా ఉండదు కాబట్టి ఆ పార్టీ కేవలం మీడియాని మేనేజ్ చేసుకోనో ఇంకో విధంగా ఎవరెవరినో మేనేజ్ చేసుకొని టీడీపీ ప్రచారంలో ఉన్నట్లు చేస్తున్నారు. అసలు టీడీపీ అనేది సోదిలో కూడా ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆ విధంగా ఉంది. ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలు ఇంత విధిగా ఇచ్చిన గవర్నమెంట్ ఏది ఉండలేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి 1,00,000 నుంచి 10 లక్షలు బెనిఫిట్ చేశారు. అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారినే నమ్ముతారు కానీ చంద్రబాబు నాయుడు 100 రూపాయలు ఇవ్వలేదు. అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు నమ్ముతారు? ఎవరు కూడా నమ్మరు. ప్రతిపక్షాలు ఎన్ని ఏకమై వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. దాదాపు 175కి 175 గెలవబోతున్నారు. ఏదైనా మిస్ అయితే 5-10 మిస్ అవ్వచ్చేమో, అంతమించి వాళ్ళు గెలిచే ప్రసక్తే లేదు తెలుగుదేశం వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇదే విధంగా ఈ పరిపాలన ఇస్తే ఆయన పేదవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి పెద్దవాళ్ళు ఈక్వల్ అయ్యేంతవరకు పేదవారితోటి సమానంగా ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటారు. నెల్లూరు బిడ్డ అయినటువంటి విజయసాయిరెడ్డి గారు తొలిసారి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. మరొక వైపు విపిఆర్ గారు పోటీలో ఉన్నారు. సో విజయసాయిరెడ్డి గారి గెలుపు అవకాశాలు ఎలా ఉండొచ్చు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన పార్టీలోనే ఉన్నారు. ఆయనకు మంచి అవకాశాలు ఇచ్చారు. నార్మల్గా ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని విమర్శించే స్టేజ్ కాదు నాది. వాస్తవంగా ఆయన ఎందుకు పొరపాటు చేశారో మనకు తెలియదు కానీ విజయసాయిరెడ్డి గారు వచ్చిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనేది పక్కెళ్ళిపోయింది. అంతకుముందు విజయసాయిరెడ్డి గారు రాకముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే పేరు ఒక విధంగా ఉండింది నెల్లూరు జిల్లాలో. ఈరోజు విజయసాయిరెడ్డి గారు వచ్చారు కాబట్టి సీఎం తర్వాత సీఎం అంతటి వ్యక్తి అని వాళ్ళే చెప్తున్నారు. అటువంటిప్పుడు 100% ఒక సీఎంఏ మనకు వచ్చి పోటీ చేస్తున్నప్పుడు మనం వేరే వారికి ఎందుకు ఓటేయాలి? ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలా మన నియోజకవర్గాలన్నీ కూడా అని చెప్పి విజయసాయిరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించబోతున్నారు నెల్లూరు ప్రజలు. దాదాపు 2 లక్షల పైన గెలుస్తా అని అనుకుంటున్నాం.